హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మల్లికా తెలుగు బ్లాగ్స్. వీడియో చూసి థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుంది కదండి. ఈ వీడియో వచ్చేసి డెలివరీ బ్యాగ్ ప్యాకింగ్ అండి. నేనేమేమి చేసుకుంటానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ డెలివరీకి ఇప్పటికి నాకు అర్థమైంది నేనేమేమి ప్యాకింగ్ చేసుకున్నానో ప్రతిదీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి. ఫస్ట్ వచ్చేసి హాస్పిటల్ రిపోర్ట్స్ అండి, ప్రైవేట్వి అలాగే గవర్నమెంట్వి. వాటితో పాటు ఆధార్ కార్డ్ కూడా పెట్టుకోవాలండి. అవి అయిపోయాక ఇంకా ఫస్ట్ డెలివరీ అయ్యాక బేబీ బాయ్ ఆర్ గర్ల్ ఎవరైనా సరే సాఫ్ట్ది అయితే ఒక టవల్ తీసుకుంటారు కదండి తుడవడానికి. ఇంకా అది టవల్ అయితే తీసుకున్నాను. తర్వాత క్యారీ బ్యాగ్ అండి, బేబీని క్యారీ చేయడానికి ఆ బ్యాగ్ అయితే పక్కకు పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెడ్షీట్స్ అండి, మనకి అలాగే మనతో పాటు వచ్చిన వాళ్ళకి సరిపోనైతే తీసుకోవాలి. మేమైతే ఒక 5 అయితే తీసుకున్నామండి. ఇంకా తర్వాత బేబీ మ్యాట్, బేబీ అంటే వాష్రూమ్ పైన కానీ కిందికి వెళ్ళకుండా ఒకటి బేబీ మ్యాట్ అయితే తీసుకున్నానండి. ఇంకా బేబీ మ్యాట్ పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ అయితే సాఫ్ట్ ఏమైనా క్లాత్స్ అయితే కావాలి కదండి బేబీ కింద వేయడానికి, అలాగే మదర్కి. ఇంకా టవల్స్ కూడా అంటే తల అటు ఇటు తిప్పకుండా పెట్టడానికి, కింద బేబీకి వేయడానికి సాఫ్ట్వి కావాలి. నేనైతే కాటన్వి మా డాడీ వీళ్ళలో అలాగే టవల్ అయితే తీసుకున్నానండి. అవి పక్కకు పెట్టేసిన తర్వాత లంగోటాలు 6 లంగోటాలు అయితే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి లాస్ట్ టైం మా బాబుకి అయితే ఇచ్చినవండి. కేసీఆర్ అవి అయితే యూజ్ చేయలేదు, అవి పక్కకు పెట్టేశాను. ఇంకా అవే ఇప్పుడైతే తీసుకెళ్తున్నానండి. ఇంకా కొంతమంది ఏమో కుట్టిస్తారు, కొంతమంది ఏమో కొనుక్కుంటారు కదండి. ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఈజీగా. ఇంకా నేనైతే ఇవైతే తీసుకున్నానండి. ఇలా అయితే మంచిగా టై అయితే చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా ఫ్రీగా ఉంటుంది. ఇంకా ఇవి లంగోటాలు అయిపోయిన తర్వాత హ్యాండ్స్కి అండి, హ్యాండ్స్ గ్లౌస్ అయితే తీసుకున్నాను. ఇవి కూడా నేను స్టిచ్ చేసినవే, అంటే వేరే వాళ్ళతో అయితే స్టిచ్ చేయించాను, కొన్నవి కాదు. కాటన్ క్లాత్వి మెత్తడ్వి తీసుకొని అయితే ఇలా అయితే కుట్టించానండి. ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి. హ్యాండ్స్కి వచ్చేసి ఇవి, ఇంకా లెగ్స్ వచ్చేసి సాక్సెస్ అయితే తీసుకున్నానండి. ఫస్ట్ అయితే మెయిన్ ఒక జత అయితే తీసుకున్నాను. నెక్స్ట్వి ఇంకా అక్కడ తీసుకోవచ్చు అనేసి నేనైతే ఒక పేరేమో హ్యాండ్ గ్లౌజెస్, ఒక పేరేమో సాక్సెస్ అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం పాలు తాగిన తర్వాత తూడ్చడానికి ఇంకా బేబీకి ఒక సాఫ్ట్ కర్చీఫ్స్ అయితే కావాలి కదండి. అవైతే ఒక 2 అయితే తీసుకున్నాను. వేరు కలర్స్ అయితే ఒక 2 అయితే తీసుకున్నానండి. డెలివరీ అయితే గవర్నమెంట్ హాస్పిటల్నేనండి నా ఫస్ట్ డెలివరీ, అండ్ అలాగే సెకండ్ డెలివరీ కూడా అందులోనే జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ టైం యూజ్ చేసినవే అన్నీ అయితే వాష్ చేసి మంచిగా పెట్టుకున్నాను కదండి. అవే నేను ఇప్పుడు మ్యాక్సిమం అవే తీసుకెళ్తున్నాను. అలాగే ఫస్ట్ బేబీకి అయితే కొత్తవి అయితే వేయొద్దు అంటారు కదండి. ఇంకా ఫస్ట్ మా బాబుయే నేనైతే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకెళ్తున్నాను బేబీ కోసం. అలాగే కుళాయిలు, అలాగే డ్రెస్సులు అయితే ఒక 5 పేర్స్, అలాగే కుళాయిలు అయితే ఒక 2 జతలు అయితే తీసుకెళ్తున్నానండి. ఇవి వచ్చేసి మా ఫస్ట్ బాబుయేనండి. ఇంకా అవే ఇప్పుడు తీసుకెళ్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బేబీ టవల్ అండి. ఇది కూడా కేసీఆర్ కిట్లో లాస్ట్ టైం కేసీఆర్ కిట్ అని ఇచ్చారు కదా డెలివరీ తర్వాత, అందులోదండి. అవే నేను ఇంకా వాష్ చేసి పెట్టుకున్నాను కదా, అందులోదే ఒకటి బేబీ టవల్ కూడా తీసుకెళ్తున్నానండి. చాలా అంటే చాలా సాఫ్ట్గా బాగుంటుంది. ఇంకా ఇదే పెట్టుకున్నాను. నెక్స్ట్ బేబీ కోసం డైపర్స్ కూడా తీసుకోవాలి కదండి. ఇంకా నేను డైపర్స్ అయితే అక్కడే తీసుకుందామని ఇంకా ఎందులో అయితే మీకు చూపించట్లేదండి. డైపర్స్ కూడా తీసుకోవాలి. బేబీకి అయితే ఫస్ట్ డైపర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలండి. ఇంకా అవైతే పక్కకు పెట్టేసుకోవాలి. నేను తీసుకెళ్ళట్లేను, డైరెక్ట్ అక్కడనే తీసుకుంటానండి. నెక్స్ట్ వచ్చేసి మదర్కి అండి, మదర్కి కూడా కావాలి కదా, ప్యాడ్స్ అయితే కావాలి. డెలివరీ అయ్యాక ఖచ్చితంగా యూజ్ అయితే అవుతుంది కదండి. ఇంకా వాటి తర్వాత నైటీస్ నేనైతే ఒక 3 అయితే తీసుకెళ్తున్నాను. జిప్ నైటీలు అయితే తీసుకెళ్తున్నానండి. ఇంకా అలాగే వాటి కింద లంగాలు కూడా, అవి డెలివరీ అయ్యాక కొంచెం ఏమైనా కాటన్వి పాతవి అయితే ఇవ్వాలి కదా, ఇంకా వాటికి సపరేట్గా తీసుకెళ్ళాలి లంగాలు. అలాగే నైటీకి మళ్ళీ సపరేట్ అయితే పెట్టుకుంటున్నానండి. 3 అయితే తీసుకుంటున్నాను. అవి కూడా ప్రతి నైటీ కూడా జిప్ అండి, ఫీడింగ్ కావాలి కదా, ఫీడింగ్ ఇవ్వడానికి అయితే జిప్స్ అయితే కావాలి కదా. సో జిప్ నైటీలు అయితే
3 అయితే తీసుకున్నాను. ఆఫ్టర్ డెలివరీ బ్లీడింగ్ అయితే అవుతుంది కదండి, వాటి కోసం ఒక 3 ప్యాంటీన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇవి 3 తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కుళాయి అండి, మదర్ కుళాయి. కుళాయి అనేది ఖచ్చితంగా కావాలి కదండి మదర్కి. అందులో ఇప్పుడైతే వింటర్, ఇంకా ఇదైతే తలకైతే కట్టుకోవాలి కదండి. ఇంకా అందుకు కుళాయి కాటన్ పెట్టుకొని కుళాయి ఖచ్చితంగా కట్టుకోవాలి, లేదంటే హెడేక్ వస్తుందని చెప్తారు కదా. సో అందుకు నేను కుళాయి కాటన్ అయితే తీసుకుంటున్నానండి. కాటన్ కూడా సీడ్స్ లేకుండా పెట్టుకున్నాను. కొంచెం మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసుకునే బదులు ఇక్కడే సీడ్స్ లేకుండా కలెక్ట్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు మీరు వీడియోలో చూసేది వచ్చేసి నడుముకండి, నడుము పట్టి అయితే తీసుకుంటున్నానండి, వేస్ట్ బెల్ట్ అనేది. ఇంకా ఇది నేను ఫస్ట్ డెలివరీ అప్పుడే తీసుకున్నానండి. ఇంకా అదే ఇప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఇప్పుడైతే కొత్తగా ఏం తీసుకోలేదండి, అదే ఇప్పుడు ఫస్ట్ డెలివరీదే ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. ఇంక ఇది నడుము పట్టి వచ్చేసి పక్క పెట్టాను కదండి. ఇది వచ్చేసి వాటర్ బాటిల్స్, ఒక వాటర్ బాటిల్ అలాగే ప్లాస్కో అయితే తీసుకున్నానండి. ప్లాస్కో ఇట్లాగే టీ కానీ పాలు కానీ వేడివేడిగా ఉండటానికి ప్లాస్కో తీసుకున్నాను. అలాగే వాటర్ కోసం వాటర్ బాటిల్ అయితే తీసుకున్నానండి. ఇంకా కాటన్ శారీ అయితే ఒకటి పక్కకు పెట్టుకున్నాను. లేదంటే డ్రెస్ కూడా పెట్టుకోవచ్చండి, కొంతమంది డ్రెస్సెస్ లేదా శారీస్ ఎవరి కంఫర్ట్ వాళ్ళు. నేనైతే ఒక శారీ అయితే పెట్టుకున్నానండి, ఒక డ్రెస్ కూడా పెట్టుకోవాలి. ఇప్పుడు వీడియోలో అయితే చూపించట్లేదండి, కానీ ఒక డ్రెస్ అయితే పెట్టుకుంటాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అద్దము, దువ్వాన, సబ్బు, పౌడరు, టిక్లీస్ అవి అండి, ఛార్జరు, హెయిర్ క్లిప్స్ ఏమైనా తీసుకుంటే తీసుకోవచ్చండి, అలాగే పేస్ట్, ఇంకా బ్రష్. ఓకే, ఇంతవరకు అయితే నా బ్యాగ్ అండి. డెలివరీ బ్యాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, వీడియోలో చూస్తున్నారు కదా. ఇంతవరకు అయితే తీసుకున్నాను. ఇందులో జస్ట్ మిస్ అయింది అయితే డైపర్స్ అండి. డైపర్స్ అనేవి నేను అక్కడే డైరెక్ట్గా తీసుకుందాం అనేసి వీడియోలో అయితే చూపించలేదండి. లాస్ట్ వరకు నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.